ప్రైజ్ ద లార్డ్. అవకాశాలు అనేవి మనం వచ్చినప్పుడు వినియోగించుకోవాలి. అవకాశాలు అనేవి మనకు దేవుడు అనుగ్రహించినప్పుడు అవి మనము వినియోగించుకోవాలి. ఈరోజు నేను ఇది దేవుని సన్నిధిలో నిలబడడానికి నాకు దేవుడిచ్చిన అవకాశం. హల్లెలూయా. కాబట్టి నేను మీతో మరొకసారి పరిశుద్ధ వాక్యాన్ని పంచుకొనుటకు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశానికి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. మరి సంఘ పెద్దలకు కూడా, సంఘ కాపరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలం మందు మరి 7 గంటల నుంచి 9 గంటల వరకు ఆరాధనలో న్యూ హోప్ చర్చిలో నేను పామ్ సండే గురించి, మట్టల ఆదివారం గురించి మాట్లాడాను. మరి ఒకసారి ఇప్పుడు మరి మీ సంఘంలో దేవుడు నాకు వాక్యాన్ని పంచుకొనుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మట్టల ఆదివారం అంటే ఎవరికి తెలుసు? కొర్రమట్టలా కొర్రమట్టలు తీసుకొని తినాలనా? పామ్ సండే అంటే ఏంటి? ఇస్రాయేల్ రాజు సిలువ వేయబడక ముందు, పునరుత్థానము కాకముందు ఆ ఆదివారము యెరూషలేములోనికి ట్రయంఫెంట్ ఎంట్రీ. ట్రయంఫెంట్ అంటే విజయవంతమైన ప్రవేశము. విజయవంతముగా రాజాదిరాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేమునకు ప్రవేశించడము ఒక మట్టల ఆదివారం. అప్పుడు కొన్ని విషయాలను మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఈ యొక్క పామ్ సండే గురించి మేము హెబ్రోన్లో ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు పాస్టర్ జంగారెడ్డి గారు చెప్పారు, 5 సువార్తలలో మత్తయి, మార్కు, లూకా 4 సువార్తలలో ఈ విషయాన్ని రాసినట్టు చూస్తుంటున్నాం. మత్తయి సువార్తలో మేము చదువుకుంటే పోతే అక్కడ ఒక గాడిద పిల్ల అని ఉంది. ఇంకా వేరే సువార్తలలో గాడిద అనే రాసింది. మత్తయి సువార్త 21వ అధ్యాయము మరి వాక్య భాగాన్ని చదువుకుందాం. 21వ అధ్యాయము ఎక్కడి నుంచి చదవాలి? మనం ఫస్ట్ నుంచి చదువుదామా? చదవండి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పేగకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. దానితో పాటు ఒక గాడిద పిల్ల కూడా ఉందని రాస్తున్నాడు. ఇదే లూకాసు వార్తలో చూసినట్టయితే అది లేదు. లూకాసు వార్త 19వ అధ్యాయము 29వ వచనం. ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పేగే బేతనియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు గాడిద పిల్లనే కనబడుతుంది అని అంటున్నారు. సరే, అది నిజమే ఉండొచ్చు. మత్తయి రాశాడు, లూకా రాశాడు, యోహాను కూడా రాశాడు. కానీ ఈ వాక్య భాగాన్ని మరి ఒకసారి చదివి మరి మనమందరము కలిసి లూకాసు వార్త 19వ అధ్యాయము 38వ వచనము అందరం కలిసి గట్టిగా చదువుదాం. ఆ సమూహములో ఉన్న లూకాసు వార్త 19వ అధ్యాయము 38వ వచనం. ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటినీ గూర్చి మహాశబ్దంతో దేవుని స్తోత్రము చేయసాగిరి. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని మరి వాక్యంలోని. మహాపరిశుద్ధుడా, జీవము గల యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు పరిశుద్ధుడవు, నీతిమంతుడవు, గొప్ప దేవుడవు, మహిమ ప్రభావం గలవాడవు.
నీ వాక్యాన్ని పంచుకొనుటకు ఏ అర్హత యోగ్యత లేని వాడిని ఎంచుకున్నావు ప్రభువా. నన్ను నేను తగ్గించుకుంటున్నాను, నీ సిలువ చాటుకు పరుచుకుంటున్నాను. నీ వాక్యము ప్రభువా నా ద్వారా మాట్లాడి మమ్మల్ని అందరినీ మరి సంతోషపరచమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. అయితే ఈ మట్టల ఆదివారం గురించి విజయవంతమైన ఎంట్రీగా మనం చూస్తున్నాం. టాపిక్ ఇంగ్లీష్లో చూస్తే ట్రయంఫెంట్ ఎంట్రీ అనగా విజయవంతమైన ప్రవేశము. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో ఆ రోజు మరి మట్టల ఆదివారం రోజు ఆయన చనిపోకముందు, సిలువపై గుడ్ ఫ్రైడే నాడు చనిపోకముందు, మరి పునరుత్థానుడై లేవకముందు ఈ యొక్క మట్టల ఆదివారము లేక ఈ పామ్ సండేను జరుపుకుంటున్నారు. ఈ పామ్స్ అనేవి లేక ఈ యొక్క మట్టలకు ఒక ప్రత్యేకత ఉంది. ఇవి కొన్ని ప్రాంతాలనే పెరుగుతాయంట, కొన్ని ప్రాంతాలనే. సౌదీ అరేబియా, దీన్ని తెలుగులో ఏమంటారు, మట్టలను పామ్స్ని ఏమంటారంటే తాటి చెట్లు. కొన్ని మన దగ్గర కూడా తాటి చెట్లు ఉన్నాయి కదా, తాటి చెట్లు అంటారు. అవి ఆకులు చాలా బలిష్టమైనవి, అవి చాలా గట్టిగా ఉంటాయి. తరువాత ఈ ఆకుల వలన ఈ పామ్ ట్రీస్ ఆకులను కొద్ది మందికి మూఢనమ్మకం. ఇవి ఇంట్లో సిలువలాగా చేసుకొని పెట్టుకుంటే మంచి జరుగుతుందనే ఒక నమ్మకం వాళ్ళది. అందుకొరకే కొంతమంది ఆ సిలువలాగా ఆ ఆకులను చేసి ఇంట్లో పెట్టుకుంటారంట. తరువాత దేవుడు గాడిదనే ఎందుకు ఎన్నుకున్నాడు, గుర్రము ఎందుకు తీసుకోలేదు? మనము ఆలోచించినట్టయితే గాడిద చాలా హంబుల్ అంట. తర్వాత వాక్యం ఏం చెప్తుంది, దేవుని వాక్యం ఏం చెప్తుంది గాడిద గురించి? బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలనైనను కంచర గాడిద వలనైనను ఉండకుడి. బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలనైనను కంచర గాడిద లేనైనను ఉండకుడి. ఈ గాడిదకు బుద్ధి ఉండదంట, జ్ఞానం ఉండదంట. వాక్యమే చెప్తున్నది. కీర్తనలు 32వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం చూడండి. బుద్ధి జ్ఞానము లేనటువంటి జంతువును లేక యేసు ప్రభు ఎన్నుకున్నాడంటే ఏమై ఉంటుంది కారణము? బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకుడి. వాక్యమేమో బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలె కంచర గాడిద వలె ఉండకుడి అన్ని వాక్యము సెలవిస్తుంది. యేసు ప్రభువేమో ఈ యొక్క గాడిదను ఎన్నుకొని దానిపై సవారి చేస్తూ యెరూషలేమునకు ప్రవేశిస్తున్నాడు. ఈ గాడిద పైన నేను పొద్దున సర్వే చేస్తుంటే గాడిద పైన ఒక క్రాస్ లాంటిది ఉంటుందంట, ఒక సింబల్. గాడిద పైన అది దేవుని సృష్టి అయి ఉంటున్నది, క్రాస్ లాంటి సింబల్ ఉంటుంది. అంత మాత్రమే కాకుండా గాడిద చాలా హంబుల్ దేవునికి. ఈ గాడిదను బలి అర్పియారంట, దీనికి బదులుగా ఒక మేక పిల్లను అర్పియాలంట. అటువంటి గాడిదను దేవుడు ఎన్నుకొని దానిపై మరి యెరూషలేమునకు ప్రవేశిస్తున్నట్టు చూస్తున్నాం. నీవు నేను గాడిద స్వభావము బలవానం, బుద్ధి జ్ఞానము లేకుండా మన ఇష్టానుసారమైన జీవితము జీవిస్తుండగా యేసు ప్రభువు నిన్ను నన్ను ఎన్నుకొని మనలోకి ఆయన వచ్చి ఉంటున్నాడు. కాబట్టి యేసు ప్రభువును మనలో చూడాల. ఈ గాడిద అంతవరకు దాన్ని ఎవ్వరు లెక్క చేయలేదు, ఆ గాడిదను ఎవరు పట్టించుకోలేదు. ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువు దానిపై కూర్చున్నప్పుడు దానికి ఎంత గౌరవం దొరికింది, ఎంత మర్యాద దొరికింది. దాని రోడ్డు పైన మొత్తము ఆ యొక్క మట్టలను మరి బట్టలను పరిచారు. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు నీలో నాలో ఉన్నట్టయితే మనము
చూసిన వారు మన ద్వారా దేవుడు మహిమ పొందుతాడు. యేసు ప్రభువును మనము కలిగి ఉన్నట్టయితే, యేసు క్రీస్తు మనలో ఉన్నట్టయితే మనము దేవుని మహిమపరుస్తాము, మనలను కూడా ఇతరులు గౌరవపరుస్తారు. అందుకే వాక్యములో ఏమని సెలవిచ్చిందంటే, యూ హ్యావ్ టు అబైడ్ ఇన్ ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అబైడ్, యూ హ్యావ్ టు అబైడ్ ఇన్ ద లవ్. దేవుని ప్రేమలో నీవు ఐక్యమై ఉండాలా. ఆయన చూపించినటువంటి ప్రేమలో నీవు ఐక్యమైనట్లయి ఉంటే నీవు కూడా ఇతరులకు ఆ ప్రేమను చూపగలిగే శక్తిని మనకు ప్రసాదిస్తాడు. అందుకొరకే దేవుడు సిలువపై మరణించక ముందు ఆయన ఈ యొక్క మట్టల ఆదివారం నందు ఆ గాడిదపై యెరూషలేమునకు ప్రవేశించి ఆ యొక్క సమాధానం. ఈ రోజుల్లో మనం చూసినట్టయితే యుద్ధాలు ఎట్లా జరుగుతున్నాయి? యుద్ధాలు ఎట్లా జరుగుతున్నాయి? ఇజ్రాయెల్కు, ఇరాన్కు, అమెరికా బాంబ్స్ లేకుంటే మిసైల్స్ లేకుంటే డ్రోన్స్ ఏమంటారు సార్? డ్రోన్స్ వేసి యుద్ధాలు చేస్తున్నారు. దాని ద్వారా ఒక దేశానికి నష్టం కలిగిస్తున్నారు. మరి అమాయక జీవులు కూడా చనిపోతూ ఉన్నారు. ఇంతకుముందు యుద్ధాలు ఎట్లా జరిగేవి? గుర్రములపై స్వారీ చేస్తూ సోల్జర్సే, ఆ దేశం సోల్జర్స్, ఈ దేశం యొక్క సోల్జర్స్, శత్రు దేశము కత్తులతో పొడుచుకొని లేదా ఫిరంగులతో వాళ్ళు సైన్యాలనే చంపేవాళ్ళు, కానీ అమాయక ప్రజలు చనిపోయేవారు కారు. రోజు రోజుకు మన యొక్క దేశము పరిస్థితి లేక ప్రపంచ పరిస్థితి ఏ విధంగా మారిపోతుందో చూడండి. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ఈ గుర్రమును ఎక్కకుండా మరి గాడిదనే ఎందుకు ఎంచుకున్నాడు? గాడిదను ఒక మాయక లేక ఒక హంబుల్గా ఎనిమల్ అయినట్టు ఎన్నుకున్నట్టు చూస్తుంటున్నాం. అందుకే ఆయనకు ఏమని పేరు పెట్టబడ్డాయి? యేసుక్రీస్తుకు సర్వెంట్ కింగ్ అంటే సేవకుడు. ఆయన ఒక సేవకుడై రాజుగా పరిపాలించినట్టు చూస్తూ ఉంటున్నాం. ఆ గాడిద పై నుంచి యెరూషలేముకు వచ్చేది ఎందుకు వచ్చాడు? ఒక విక్టరీ సంపాదించాలని కాదు. దేని కొరకు ఆయన వెళ్ళాడు? మనకందరికీ రక్షణ, సమాధానము, మనందరికీ సమాధానం కలగాలనే ఉద్దేశముతో గాడిదపై స్వారీ చేస్తూ యెరూషలేమునకు ప్రవేశించినట్టు చూస్తున్నాం. రాజులైతే గుర్రాలపై స్వారీ చేసి విక్టరీ లేక జయాన్ని సంపాదించి యుద్ధం ద్వారా తీసుకొని వస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు, రాజాదిరాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి యేసు ఒక గాడిద పైన స్వారీ చేస్తూ యెరూషలేమునకు వెళ్ళి నీకు నాకు సమాధానము, సంతోషము కలగజేయాలనే ఉద్దేశంతోనే, అందుకొరకే మనము ఈ యొక్క మట్టల ఆదివారం లేక పామ్ సండేను జరుపుకుంటూ ఉంటాం. అది చాలా సంతోషకరమైనది. యేసు ప్రభు చనిపోకముందు, శిలువ మరణము పొందకముందు వారము క్రిందట ఈ యొక్క మరి పామ్ సండేను జరుపుకున్నట్టు చూస్తుంటున్నాం. ఇంకొక ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాకముందు ఎంతోమంది ప్రవక్తలు ప్రవచించి ఉంటున్నారు. మరి ఈ గాడిదపై కూడా సవారీ చేసి యెరూషలేముకు వెళ్ళాలని ఒక ప్రవక్త ప్రవచించి ఉంటున్నాడు. ఆ ప్రవచనము నెరవేరుట కొరకే ఈ యొక్క గాడిద పైన వెళ్ళి ఈ పామ్ సండేను జరుపుకున్నట్టు చూస్తుంటున్నాం. ఏ ప్రవక్త? ఆయన పేరు తెలుసా ఎవరికన్నా? బైబిల్ అందరికీ తెలుసు మీకు. మరి ఈ ప్రవక్త ప్రవచించిన ఈ ప్రవక్త ప్రవచనం నెరవేరాలనే ఉద్దేశంతోనే యేసుక్రీస్తు ప్రభు ఆ గాడిదపై వెళ్ళినట్టు చూస్తున్నాము. జకరియా 9వ అధ్యాయం 9వ వచనం చదవండి. జకరియా 9వ అధ్యాయం 9వ వచనం.
సియోను నివాసులారా సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడునై రక్షణ గలవాడునై దీనుడై గాడి గాడి మళ్ళీ ఒకసారి చదవమ్మా. నీ రాజు నీతిపరుడును నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడును రక్షణ గలవాడు దీనుడనై అంటే తన్ను తాను తగ్గించుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు. దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి గాడిద పిల్లను మళ్ళీ ఇక్కడ చూస్తే మళ్ళీ గాడిద పిల్లను ఈ ప్రవచనం నెరవేరుటకే మత్తయి సువార్తలో అది రాసి ఉండొచ్చు. గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. అయిపోయిందా? గాడిద పిల్లను ఎక్కి అనే జకరయ్య ప్రవచించిన ప్రవచనము నెరవేరుటకే యేసుక్రీస్తు ప్రభువు ఆ రోజు మంటలాదివారము ఆ గాడిదపై మరి సవారి చేస్తూ అక్కడికి యెరూషలేమునకు వెళ్ళినట్టు చూస్తున్నాం. నేను చిన్నప్పుడు గాడిదను ఎక్కాను. ఎవరైనా ఎక్కి నా గాడిదను మేము చిన్నగా ఉన్నప్పుడు మిషన్ కాంపౌండ్ వనపర్తిలో చదువుకుంటుంటే ఒక గాడిదలో అప్పుడు ఈ శాఖలోళ్ళు డోబీస్ ఉంటారు కదా, వాళ్ళు బట్టలు తీసుకెళ్ళడానికి గాడిదలను తీసుకొచ్చేవారు. ఆ గాడిద మీద బట్టలు వేస్తే అవి తీసుకొని మోసుకుంటూ ఎంత నమ్మకంగా ఎంత బరువు వేసి ఆయన బట్టలు వేసినా ఒక 10 ఇండ్ల బట్టలు అన్నీ దాని మీద వేసి తీసుకొని వెళ్ళేవారు. ఈ గాడిద స్వభావం ఎట్లుంటుందంటే చిన్న ఫన్ ఒక జోక్ జరుగుతుంది అక్కడ. మేము ఆ గాడిద పిల్లలు వస్తే దాని మీద ఎక్కి సవారీ చేయాలని మాకు ఆశ ఉండేది. అయితే ఒక కోతిలాగా ఉంటాడు, అంటే కోతి పనులు చేస్తుండే భాస్కర్ అని, ఆయన బిఏ భాస్కర్. మేము దాని మీద కూర్చున్నాక మెల్లగా ఒక డబ్బా, అది రేకుల డబ్బా ఉంటుంది కదా, దాంట్లో కొన్ని రాళ్ళు వేసి దాని తోక గడుతుండే. దాని తోక గడితే ఇక అది అది ఫస్ట్ వెనక ఎవరైనా వస్తే ఏం చేస్తుంది, అది తంతది. అది తన్నిన వెంబడే ఆ తోకకున్న డబ్బా శబ్దానికి భయానికి అది ఉరుకుతూ ఉండే. మేము ఎక్కి కూర్చునే కానీ ఎటుపోతున్నానో ఎక్కడ పడతామో అని భయంతో ఉరుకు అది పరుగులు తీసేది. అయితే చిన్నగా ఉంటుంది డాంకీ కాబట్టి మాకేం పెద్ద దెబ్బలు తాకలే. 10 ఎత్తు కొనేటే నడుములు ఇరిగిపోయేవి మా కదా. అయితే ఈ గాడిద చాలా నెమ్మది లేక మంచి స్వభావం కలది. అందుకే ఇది వాక్యంలో కూడా ఏమని సెలవిచ్చారంటే దాన్ని నీ బలి అర్పించరు గాడిదను, దానికి బదులుగా మేకపిల్లను బలి అర్పిస్తారంట. దేవునికి స్తోత్రము కలుగా. నీవు నేను ఈరోజు మరి పునరుత్థాన దినానికి ముందు ఈ మట్టల ఆదివారం దేవుడు మన కొరకు ఆ గాడిద పైన సవారి చేసి యెరూషలేమునకు ప్రవేశించినట్టు చూస్తున్నాం. అప్పుడు ఈ రాజు వెళుతుండగా అందరు ఏమని కేకలు వేశారు? దావీదు కుమారుడా జయము జయం. తర్వాత ఇంకొక మాట రాశారు, స్తుతింపబడును గాక హోసన్నా. హోసన్నా హోసన్నా అంటే ఏంటి అర్థం? ఎవరికైనా తెలుసా? హోసన్నా అంటే హోసన్నా అంటే సేవ్ మీ, మమ్మలను రక్షించుము అని బిగ్గరగా కేకలు వేస్తున్నారంట. ఆ గాడిదపై యేసు ప్రభు వెళుతుంటే హోసన్నా దావీదు కుమారుడా కరుణించుము, మమ్మను రక్షించుము, సేవజ్ అని అరుస్తూ ఉన్నప్పుడు ఆ గాడిద నుంచి యెరూషలేముకు వెళ్ళినట్టు చూస్తున్నాం. ఇదంతా ఎందుకు చేశాడు? మన కొరకు, మనకు రక్షణ కలిగించుటకు, ఈ యొక్క పాపము నుంచి మనలను విమోచించుటకు యేసు ప్రభు ఆ గాడిదమును ఎక్కి తరువాత సిలువ పైన మరణించి భూస్థాపితం చేయబడి తిరిగి లేచాడు. ఇది ఒక
దేవుడు ఏర్పాటు చేసినటువంటి సీక్రెట్ ప్లాన్. ఇది దేవుని మర్మము. ఇది అందరూ గ్రహించరు. నీవు నేను అది గ్రహించి యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించాం. ఈ రహస్యము దేవుడు ఎవరికి మొట్టమొదట బయలుపరిచాడంటే యూదులకు బయలుపరిచాడు, కానీ వాళ్ళు గ్రహించలేదు. అన్యులే గ్రహించారు. అపోస్తలుడైన పౌలును ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువు ఎన్కౌంటర్ చేస్తాడో, ఆయన కన్నులు తెరవబడినప్పుడు ఆయన చేసిన రక్షణ కార్యాన్ని గురించి గ్రహించగలిగినాడు. ద సీక్రెట్ ప్లాన్ హ్యాస్ రివీల్డ్ టు ఫస్ట్ పాల్ అండ్ దెన్ టు ఆల్ ఆఫ్ అస్. అనగా యేసు క్రీస్తును అంగీకరించి నిజమైన దేవుడు నీ కొరకు నా కొరకు మరణించి భూస్థాపితం చేయబడి తిరిగి లేచాడనే ఈ యొక్క సీక్రెట్ ప్లాన్ లేదా ఈ యొక్క రహస్య ప్రణాళికను తెలుసుకున్నట్టయితే నీకు నాకు రక్షణ, ఆయనతో పాటు నిత్యము సదాకాలము జీవించే ప్రణాళికను యేసుక్రీస్తు ప్రభు మన కొరకు చేసి ఉన్నాడు. ఈ ప్రణాళికను మనము తెలుసుకోవడానికే ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఎఫెసీయులకు 3వ అధ్యాయము 3వ వచనం చదవమ్మా. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా రాసి తిని. ఇవరు అపోస్తలుడైన పౌలు క్రీస్తు మర్మాన్ని గురించి మునుపు సంక్షేమముగా రాసి తిని. చదువు ఇంకా. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. యేసుక్రీస్తు ప్రభువు అపోస్తలుడైన పౌలుకు జ్ఞానము కలగజేశాడు. ఆయన కన్నులు తెరిచాడు. సౌలా అన్నప్పుడు నీవెవరు ప్రభు అన్నప్పుడు, నీవు హింసించుచున్న దేవుడను, నీవు హింసించుచున్న ప్రభువును నేనే అని మాట్లాడినప్పుడు ఆయనకు ఈ యొక్క మర్మం అంతా తెలిసిందంట. యేసుక్రీస్తును సిలువపై కొరడలతో కొట్టి చంపి భూమిలో పాతిపెట్టి నప్పుడు తిరిగి లేచాడు. అందుకే నీవు నేను కూడా చనిపోయినప్పటికీ తిరిగి లేస్తాము. యోహాను సువార్త 11వ అధ్యాయము. ఇది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప రక్షణ కార్యం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనము చదువుదాం. 25 నుంచి 26 వరకు. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే. నా యందు ఎవరి యందు? యేసు క్రీస్తు యందు విశ్వాసముంచు చనిపోయినను బ్రతుకును. యేసు క్రీస్తు యందు విశ్వాసముంచు. ఏమి అక్కడ వదిలిపెట్టినావు? ఇంకా యేసు నా యందు విశ్వాసముంచువాడు నా యందు విశ్వాసముంచువాడు నీవు నేను, లేక ఈ దేశస్థుడు ఏ దేశస్థుడు అయినప్పటికీ, అమెరికా, జపాన్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఎవడైనా యేసుక్రీస్తు నందు విశ్వాసముంచున్నవాడు చనిపోయినను బ్రతుకును. ఇది ఆయన ప్రణాళిక, ఇది ఆయన మర్మము. నీవు నేను యేసుక్రీస్తు ఏ విధముగా చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచాడో
ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము కూడా చనిపోయినను తిరిగి లేస్తాము, బ్రతుకుతాము. హల్లెలూయా! ఎంత గొప్ప ధన్యులమండి మనం. ఈ రహస్యము నీకు నాకు బయలుపరిచాడు. ఇంకా చదువమ్మా తర్వాత. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును, నా యందు బ్రతికిన తర్వాత కూడా నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికిని చనిపోడు. వాడు గ్రేట్ మిరాకిల్, ఎంత గొప్ప అద్భుతము చేశాడు యేసుక్రీస్తు ప్రభువు. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువు ఆయన తన ప్రాణము పెట్టుటకు అధికారము కలదు, తీసుకొనుటకు కూడా అధికారము కలదు. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభు దేవాది దేవుడైనప్పటికీ ఆయన సిలువపై మరణించి ఈ మార్గము మనకు చూపించి ఉంటున్నాడు. ఒకవేళ ఆయన సిలువపై మరణించకుండా మీరందరూ రక్షణ పొందండి అని అంటే ఆ మర్మము లేక ఆ రక్షణ మార్గము ఆయనతో కూడా సజీవులంగా ఉండే వాళ్ళము కాదు, మరలా చనిపోయే వాళ్ళమేమో. ఇది దేవుని ప్రణాళిక, ఇది దేవుడు ఏర్పాటు చేసిన సీక్రెట్ ప్లాన్. సాతానుకు ఇది ఇష్టం లేదు. అందుకొరకే ఈ ప్లాన్ను డిస్ట్రాయ్ చేయడానికి, చెడగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఆఖరికి సిలువపై ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు చనిపోతున్నప్పుడు కూడా ఆయనను దొంగ ఏమని అన్నాడు? నీవు దేవుడవే కదయ్యా, నీవు దేవుడవే, నీవు చనిపోయిన వాళ్ళని లేపినవు, కుష్ఠరోగులను బాగుపరిచినవు, మరి దయ్యం పట్టిన వారిని వెళ్ళగొట్టినవు, దేవుడవై ఉండి కూడా నిన్ను నీవు రక్షించుకోలేకపోతున్నావు, నీవేం దేవుడవయ్యా, నన్ను కూడా రక్షించవచ్చు కదా అని ఆ బాధలో ఈ దొంగ ఆయన యొక్క ప్రణాళిక లేక ఆయన చేసే రక్షణ కార్యాన్ని అడ్డుకొనడానికి చూశాడు. కానీ అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? అవును, నేను దేవుణ్ణే, ఇప్పుడు నిన్ను దింపేస్తావు, ఇక్కడ చూడు, ఇక్కడ ఉన్న వాళ్ళని అందరినీ నాశనం చేసేస్తావు ఒక్క మాటతో అని అన్నాడా? లేదు, ఆయన తండ్రి చిత్తము నెరవేర్చాల. ఆ తండ్రి చిత్తము నెరవేర్చుట కొరకే ఆయన సిలువపై మరణించాడు. ఈ దొంగ అన్న మాటలను పట్టించుకోలేదు. సాతానుడు వాడిలో ప్రవేశించి, నీవు దేవుడవే కదా అదయ్యా, నీవు నిజంగా దేవుడవైతే దిగిపో. నిజంగా దేవుడు కాదా ఆయన? దేవుడే. అయినప్పటికీ ఆయన ప్రణాళికను చెడగొట్టాలనే ఉద్దేశముతో సాతానుడు ఈ దొంగలో ప్రవేశించి ఆయనను రెచ్చగొట్టినప్పటికీ ఆయన వినలేదు. రెండవ దొంగ ఏమన్నాడు? ఇది నీకు నాకు సరియే, నీవు నేను చేసిన దొంగ పనులకు మనకు ఈ శిక్షకు అర్హులమే, కానీ ఈ యేసుక్రీస్తు ప్రభువు ఏ తప్పితము, ఏ పాపము, ఏ దొంగతనము చేయలేదు అని ఆయనను అడుక్కుంటున్నాడు. యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోను. అప్పుడు ఏమన్నాడు యేసుక్రీస్తు? ఈరోజే, ఇప్పుడే నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. ఎంత మంచి లక్కీ ఫెలో కదా! ఆ ఆకర్షణలో హల్లెలూయా చనిపోతూ అంత గొప్ప రక్షణను ఒక్క సెకండ్లోనే పొందుకున్నాడు. హల్లెలూయా! అటువంటి అవకాశం నీకు నాకు వచ్చింటే ఎంత బాగుండు. యేసుక్రీస్తు నిన్ను నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు? ఆయన కొరకు సాక్షులుగా ఉండాలంటే ఏ విధంగా ఉండాలా? అపోస్తలుడైన పౌలు ఎంతమందిని హింసించి చెరసాలలో వేసి కొట్టాడో అంతకంటే డబుల్ సఫర్ అయ్యాడు కదా. యేసుక్రీస్తును అంగీకరించి నిజంగా ఆయనను వెంబడించాలంటే నీవు నేను శ్రమలు అనుభవించాలా. అది దేవుని ప్రణాళిక. అప్పుడు నీవు ఆ శ్రమల బాధల నుండి నీవు ఓర్చుకోగలిగితే ఆయన ప్రేమను రుచి చూస్తావు, ఆ ప్రేమను ఇతరులకు కూడా తెలియజేస్తావు. అది దేవుని ప్రణాళిక అయి ఉంటున్నది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా,
ఇది నీకు నాకు తెలియజేసినటువంటి గొప్ప రక్షణ కార్యము. ఇది ఒక గొప్ప మర్మము. అందుకే నశించిపోవాడికి ఇది వెర్రితనం, ఫూలిష్. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయి ఉన్నది. అది మనకు బలమై ఉన్నది, మనకు శక్తి అయి ఉన్నది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా ఓర్చుకునే శక్తిని ఆ పరిశుద్ధాత్మ దేవుడిస్తాడు. నిన్ను చెరసాలలో వేసి సంఖ్యలు బిజించి వేస్తే నాకు ఈ దేవుడిది ఏమవుతుందయ్యా, నేను వెళ్ళిపోతా అని వెంటనే అంటాం. అపోస్తులైన పౌలును చెరసాలలో ఎట్లా వేశారంటే సంఖ్యలు ఉట్టిగా బేడిల్లాక కాదు, కాళ్ళకు మధ్యలో ఒక చెక్క లాంటిది పెట్టి లాక్ చేస్తారట, కాళ్ళు చేతులు కదలకుండా. అంత భయంకరమైన తప్పు ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? అంత దొంగ పని ఏం చేశాడు? యేసు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించండి అని సువార్తను ప్రకటిస్తున్నందుకు ఆయన చెరసాలలో సంఖ్యలు బిగించి, మరి చెరసాలలో చీకటి గదిలో బంధించారు. అంత శ్రమ అనుభవించాల్సి వస్తుంది. ఇది చాలా ఈజీ పని కాదు, దేవుని పని. దేవుని పరిచర్య అంటే చాలామందికి ఈజీ అనుకుంటారు. ఒక పాట పాడి దేవుని వాక్యం స్తుతించి ఒక ఇంటికి పోయి ప్రార్థన చేస్తే, ఎవరికన్నా రోగం ఉంటే తక్కువైతే, అబ్బా ఈయన గొప్ప సేవకుడు, ఈయన గొప్ప భక్తుడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి ఆ క్రియను జరిగిస్తే అది దేవునికి మహిమ కలగాల, నీకు నాకు కాదు. ఒక గొప్ప కార్యము నీ ద్వారా నా ద్వారా జరుగుతుందంటే అది కేవలము పరిశుద్ధాత్ముడు నీలో ఉంటేనే ఆ యొక్క రక్షణ కార్యము కానీ, ఆ యొక్క దయ్యము కానీ, ఆ యొక్క రోగమును కానీ వెళ్ళగొట్టగలిగే ధైర్యాన్ని, బలాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇది మనము తెలుసుకునవాలను. అందుకే యేసుక్రీస్తు ప్రభువు, నీవెవరో నాకు తెలియదు, నిన్ను ఎప్పుడు చూడలేదు పోవా అంటే, నేను పాస్టర్నయ్యా, నేను ప్రాఫెసీ చేసిన నీ మీద, రోగాలను వెళ్ళగొట్టినా, దయ్యాలను వెళ్ళగొట్టినా, ఈవెన్ చనిపోయిన వాళ్ళని కూడా లేపిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? నీవెవరో నాకు తెలియదు పో. ఆయన కానీ యేసు ఏమన్నాడు? మీలో ఒకనికి బాగలేనప్పుడు మీరు వెళ్ళి చూశారా? చెరసాలలో మీలో ఒకడు బంధించబడినప్పుడు పోయి ఎవరైనా పరామర్శించి, నేను ఈరోజు వస్తుంటే ఒక విషయం మా వదినమ్మ వీళ్ళు మాటలు, చిట్టి ఎవరు హాస్పిటల్లో ఉన్నాడంట కదా, హాస్పిటల్లో ఉన్నట్టే కొంతమంది పోయి ప్రేయర్ చేసినట్టు, దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అది దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకున్నది. నీకు దిగంబరివై ఉన్నప్పుడు బట్టలు నేను ఇయ్యలేదు, నేను చెరసాలలో ఉన్నప్పుడు మీరు వచ్చి నన్ను పరామర్శించలేదు, రోగినై ఉన్నప్పుడు నన్ను ఎవ్వడు వచ్చి చూడలేదు అంటే యేసుప్రభు ఏమన్నాడు? నీవెప్పుడున్నావయ్యా? నీవెప్పుడు చెరసాలకు పోయినవు? నీవెప్పుడు రోగివై ఉంటివంటే, మీలో ఒకడు, నీలో నాలో ఒకడు ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు వెళ్ళలేదు. ఇప్పుడు వచ్చి నేను దయ్యాలు వెలగొట్టిన, రోగులను బాగు చేసిన, నీ పేరట ప్రాఫెసీస్ చేసిన అంటే అది ఆయనకు ఇష్టం లేదు. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి పిల్లలు ఆయన పరిశుద్ధాత్మ నడిపింపుతో నడిపిస్తున్నప్పుడు నీకు నాకు ఆ శక్తిని, పరిశుద్ధాత్మ శక్తిని ప్రసాదిస్తాడు. ఆ ఓర్పును, ఆ సహనమును, ఆ ప్రేమను నీలో నాలో చూపించేటట్లు చేస్తాడు. అందుకొరకే మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి, లార్డ్ జీసస్ హెల్ప్ మీ టు అబైడ్ ఇన్ యువర్ లవ్. అబైడ్ అంటే ఆయనలో ఆయన ప్రేమను పొందుకొని నీవు రుచి చూసినట్టయితే ఆ ప్రేమను ఇతరులకు చూపించే శక్తిని మనకు దయచేస్తాడు. హల్లెలూయా,
హల్లెలూయా. మరి కొన్ని చివరి మాటలు చెప్పి ముగిస్తాను, టైం చాలా అవుతున్నట్టుంది. నేను ఎక్కడికి వెళ్ళినప్పటికీ సువార్తను ప్రకటిస్తూ ఉంటాను. నాకు తెలియకుండానే దేవుడి అవకాశాలు ఇస్తుంటాడు. ఈరోజు నేను ఇక్కడ దేవుని వాక్యాన్ని పంచుకోవాలని నేను ఎప్పుడు అనుకోలేదు. నేను వేరే ప్లాన్ ఉండే నాది. లాలగూడలో జయన్ చర్చ్ అని పెద్ద చర్చి, అక్కడ మా అన్న కొడుకు ఫాంటి అరేంజ్ చేశాడు. కానీ అనుకోకుండా ఆ ప్రోగ్రాం అది నాకు ఇవ్వలే దేవుడు. అయితే ఉదయకాలము యాక్చువల్లీ నేను ఎప్పుడో బుక్ అయిన డానియల్ పాస్టర్ దగ్గర వాక్యాన్ని నాకు 7 గంటలకు అని తెలియదు వాళ్ళ చర్చి. సండే అంట 7 to 8:30, 9 వరకే అంట. సమ్మర్ అని, ఎండాకాలం అని. అబ్బా, ఎంత మంచి అవకాశం ఇచ్చిండు దేవుడు. పొద్దున్న అక్కడ చెప్పొచ్చు, మళ్ళీ ఇంకొచ్చి మళ్ళీ ఇంకొక అవకాశం ఇచ్చాడని ఐ థ్యాంక్ గాడ్. నిన్న కూడా హల్లెలూయా, నాకు తెలియకుండానే మా అన్న ఇంకొక శామ్యుల్ అన్న అక్కడ చందానగర్లో ఒక 10-20 మంది వస్తారేమో అనుకొని వెళ్ళిన. ఆడ బర్త్డే పార్టీ, ఫస్ట్ బర్త్డే. అనుకోకుండా 200 మంది అన్యులే. ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నాడు. ఆయన ఏం పేరు సుశీల్ వాళ్ళ అన్న. అందరు హిందూస్ వచ్చారు. అన్ని చేతులకు అవి కట్టుకొని బొట్లు పెట్టు. అక్కడ నేను ఈ యొక్క బర్త్డే సెలబ్రేషన్ గురించి మాట్లాడలే. ఏం మాట్లాడినా వాక్యము, దేవుని వాక్యం, రక్షణ మార్గము ఏంటిది అనేది వాళ్ళకు తెలియపరిచిన. హల్లెలూయా. ఇది మనకు దేవుడిచ్చే అవకాశం. ఎక్కడైనా నీకు అవకాశం. నన్ను ఎవరైనా ఏమన్నా అంటారేమన్న భయం లేదు. కానీ వాళ్ళ దేవుళ్ళను మనం కించపరచొద్దు, వాళ్ళను ఇది చేయకూడదు. కానీ యేసు ప్రభువే నిజమైన రక్షకుడు. యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచాడు అనే సువార్తను ప్రకటించాలా. అది వాళ్ళలో పనిచేస్తే వాళ్ళు రక్షణ మార్గము, ఈ సీక్రెట్ ప్లాన్లోకి వస్తారు. నేను దేవుడు లోకమును ఎంతో ప్రేమించననే వాక్యాన్ని తీసుకొని ఒక 5 నిమిషాలు మాట్లాడిన. కాగా తన అద్వితీయ కుమార, చిల్డ్రన్స్ ఆర్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. దేవుడిచ్చు బహుమానం. మరి దేవుడు మనకిచ్చిన బహుమానం ఏంది? దేవుడు మనకిచ్చిన బహుమానం ఏంది? ఎట్లిచ్చిండు? తన ఏకైక కుమారుని. అందుకే అపోస్తుడైన పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో అన్స్పీకబుల్ గిఫ్ట్, చెప్పదశక్యమైనటువంటి బహుమానము. వి కెనాట్ స్పీక్ దట్ గిఫ్ట్. అది ఇచ్చిన బహుమానమును నీవు నేను పొందుకున్నాము. ఆ వాక్యమును వాళ్ళకు పంచినాను. అది దేవుడు నాకు అనుగ్రహించిన అవకాశం. చాలామంది విన్నారు, కానీ ఎవరిలో మార్పు కలుగుతుందో అది దేవుని చిత్తం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క పామ్ సండే, ఈ మట్టల ఆదివారం మనం ఎందుకు జరుపుకుంటున్నామంటే హీ హాజ్ బికమ్ సర్వెంట్ కింగ్. ఇప్పుడు ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ కానీ, సీఎం కానీ, నీవు నేను ఎన్నుకుంటేనే వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు మనకి ఏం చేయాలా? వాళ్ళు మనకు సేవ చేయాలా. దే హ్యావ్ టు సర్వ్ అస్. అందుకే వాళ్ళని ఎన్నుకున్నాం. కానీ వాళ్ళ దగ్గరికి నమస్తేయా దేవా, నమస్తే, నీవే గొప్పడువా, నీతోనే అన్ని పని. అది కాదు. వాళ్ళకు దేవుడిచ్చిన అధికారము ఏందనంటే నీకు నాకు సేవ చేయడానికి. యేసుక్రీస్తు ప్రభు దేవాదుడై ఉండి నీకు నాకు సేవ చేయుట కొరకే ఈ లోకానికి వచ్చాడు. ఏ విధముగా? పాపులమైన మనలను రక్షించుట కొరకు. ఈ పాపము నుండి విముక్తులనుగా చేయుట కొరకే ఆయన
రిక్తునిగా చేసుకొని ఈ లోకాన్నిలో వచ్చి చనిపోయి ఉంటాడు. ఎవరి కొరకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువు? ఎవరి కొరకు వచ్చాడు? పాపుల కోసం. మంచోళ్ళ కొరకు రాలే దేవుడు, పాపుల కొరకు. అందుకే యేసుక్రీస్తు పాపులతో ఉంటున్నప్పుడు ఏమన్నాడు? ఈయన పాపులతోనూ మరి వేశ్యలతోనూ స్నేహం చేస్తున్నాడు అన్నారు. ఎందుకు చేశాడు వాళ్ళతోనా? వాళ్ళని మార్చడానికి, రక్షణ మార్గంలోనికి తీసుకొని రావడానికి. మనలో కూడా కొంతమంది మంచి స్త్రీలతో మాట్లాడుతుంటే, అమ్మో ఈ పాస్టర్ బాయ్ ఆమెతో మాట్లాడుతున్నాడు, ఆమె సంగతి ఆయనకు తెలియనట్టుంది. కానీ మనము భయపడకూడదు. మనకు దేవుని శక్తి కలిగిన వారి పరిశుద్ధాత్మతో ఆ చూపుతో చూడకుండా దేవుని చూపుతో చూసి వాళ్ళతో మాట్లాడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎన్నో సంఘాలలో నేను ఈ సువార్తను నేను గొప్ప చెప్పుకోవడానికి కాదు, నేను ఇక్కడికి రాకముందు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకొని పిలిచి సువార్తను ప్రకటించుటకు వివిధ సంఘాలలో వాడుకున్నాడు నన్ను, పాస్టర్ జంగారెడ్డి గారిని. నేను ఒక సంఘానికి వెళ్ళాను, ఐజా సంఘంలో. అక్కడ దేవుని పిల్లలు ఎంతమంది వచ్చారంటే 4,000 మంది. 4,000 మంది క్రైస్తవులు దేవుని వాక్యాన్ని వినుటకు. ఆ రోజు నాకు అవకాశం లేదు. ఎవ్రీ మంత్ సెకండ్ సండేనే గెస్ట్ స్పీకర్కు అవకాశం ఇస్తారంట. నాకు థర్డ్ వీక్, ఆల్రెడీ సెకండ్ వీక్ కొరియా నుంచి ఎవరో వచ్చి మాట్లాడిపోయారు. థర్డ్ వీక్ ఈయన మీకు ఇయ్యం, సంఘ పెద్దలు అన్నారు ఇయ్యం, పాస్టర్ అన్నాడు ఇయ్యం. ఒకడే ఒక ఆయన ఆనందం అని ఆయన గట్టిగా ప్రయత్నం చేసి నాకు అవకాశము ఇప్పించాడు. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏదో ఉన్నదా? సెకండ్ సండేనే గెస్ట్ స్పీకర్ మాట్లాడాలి, థర్డ్ సండే నాకు అవకాశం ఇచ్చేటట్టు చేశాడు. ఆనందం కూడా ఎవరంటే ఈ టోనీ వాళ్ళ అన్న ద్వారా, టింకు ఆయన అసిస్టెంట్ కమిషనర్. నేను రాకముందే ఈ ప్రిపేర్ అంతా తయారు చేసి, బావా నీకు ఈరోజు అక్కడ వాక్య పరిచయ కొరకు ఏర్పాటు చేసినామన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎవరి ద్వారా ఏ విధంగా మనకు ఈ ప్లాన్ చేస్తాడో తెలియదు. ఆ పాస్టర్ అక్కడ ఉన్న ఆయన ఆ చర్చికి మా తమ్ముడు అపాయింట్ చేసిన వాడే. మా తమ్ముడు ఆయనను అపాయింట్ చేశాడంట. వాడు చెప్పలే నా గురించి, వస్తాడు వాక్యం. కానీ జాన్ కృపాకర్ ద్వారా ఆయన ఆ సంఘానికి పోడు, ఆ సంఘంలో ఉన్నాడు. మున్సిపాలిటీలో పనిచేస్తుంటే ఆ మున్సిపాలిటీలో పనిచేసే ఒక్క స్నేహితుని ద్వారా, ఆ స్నేహితుని ద్వారా ఈ ఆనందం పరిచయమై ఈ యొక్క పరిచర్య జరుగుటకు సహాయం చేశాడు. హల్లెలూయా. ఎమ్మిగనూరులో 1005 అక్కడ కూడా నేను ఎప్పుడు కూడా స్త్రీల మీటింగ్లో మాట్లాడలేదు. 300 మంది, దానికి సాక్షుడు జంగారెడ్డి పాస్టర్. 300 మంది స్త్రీలు వచ్చారు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, 4:30 5 o'clock ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్ ఉంటాయి. అప్పుడు కూడా 250 300 వరకు వస్తూ ఉంటారు. దేవుడి అంటే ప్రేమ, దేవుడు అంటే ఆసక్తి కలవారు. అక్కడ కూడా దేవుడు నాకు ఒక్క క్షణం కూడా ఎక్కడ పోయినా 2 టైమ్సే నాకు అవకాశాలు దేవుడిచ్చాడు. ఈరోజు కూడా దేవుడు రెండోసారి ఆయన వాక్యాన్ని పంచుకున్నటకు అవకాశం ఇచ్చాడు. నీకు నాకు ఆ ఆసక్తి ఉండి దేవుని ఎడల మనకు ప్రేమ, ఆయన చూపించిన ప్రేమను తెలియజేయాలనుకుంటే తప్పకుండా అవకాశాలు ఇస్తాడు దేవుడు. ఆ అవకాశాలు అనేవి పోగొట్టుకోకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. చివరిగా మరి ఒకసారి ఈ వాక్యాన్ని చదివి ముగిద్దాం. లూకాసు వార్త ఇప్పుడు చదివినటువంటి వాక్యమే, 19వ అధ్యాయము 38వ వచనం. అందరం గట్టిగా చదువుదాం. ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక. పరలోకముందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో
మహిమయు కలుగునుగాక అని ఈ మట్టల ఆదివారం లేక పామ్ సండే మనము జరుపుకుంటున్నాం. సమాధానకర్త అయిన దేవుడు గార్ధబమునెక్కి యెరూషలేములో ప్రవేశించి నీకు నాకు రక్షణ సమాధానము కలగజేయుటకే ఈ యొక్క పామ్ సండే లేక మట్టల ఆదివారంను జరుపుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మట్టల ఆదివారం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నారు కదా. ఉట్టి మట్టలు తీసుకొని పోయి వండుకొని తినేది కాదు, ఆయన చేసిన రక్షణ కార్యాన్ని ఇతరులకు తెలియజేయాల. ఆ రక్షణ కార్యాన్ని నీవు నేను రుచి చూచాము. రక్షణ అనేది ఉచితమే, కానీ దానిని మనము చనిపోయేంత వరకు భయముతోనూ వణుకుతోనూ దానిని ఉంచుకోవాలా. విత్ ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్. ఈ రక్షణ మనకు అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా విత్ ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్, భయముతోనూ వణుకుతోనూ కాపాడుకోనాలా. లేకుంటే ఈ రక్షణ ఆనందాన్ని మనము కోల్పోతాము. దేవుని పిల్లలమైనటువంటి మనకు ఈ రక్షణ మార్గము, ఈ సీక్రెట్ ప్లాన్ తెలియజేశాడు. అన్యులమైనటువంటి మనము, ఒకప్పుడు నేను త్రాగుడకు బానిసై సిగరెట్లు తాగుతున్నటువంటి నన్ను ఆయన పట్టుకున్నాడు, రక్షణ మార్గంలోనికి నడిపించాడు. ఇప్పుడు నేను దేవునికి సేవకునిగా రక్షణ మార్గాన్ని ఇతరులకు తెలియజేయడానికి నన్ను ఎన్నుకున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క మంచి అవకాశం ఇచ్చిన ఈ యొక్క సంఘానికి, ఈ యొక్క వాక్యాన్ని మీరు శ్రద్ధతో ఇంట్రెస్టింగ్గా ఎన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, దేవుని చిత్తమైతే మరి ఒకసారి వచ్చే సంవత్సరము మీ సంఘంలో వాక్యాన్ని పంచుకుంటకు సహాయం చేయనుగాక. హల్లెలూయా. థ్యాంక్ యూ.